టైమ్ అండ్ వర్క్ ఆల్టర్నేట్ డేస్ ప్రాబ్లమ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఆల్టర్నేట్ డేస్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ప్రాబ్లం, సి ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ ఏ, బి టేక్స్ థ్రైస్ మెనీ డేస్ యాజ్ సి, ఏ టేక్స్ 12 days to finish the work alone if they work in pairs, that is AB, BC, CA, starting with B on the first day, then BC on the second day, and AC on the third day, and so on. Then how many days are required to finish the work? క్వశ్చన్ ఏంటంటే ఏ ఎఫిషియన్సీ ఎలా ఉందంటే, సి ఎఫిషియన్సీ ఎలా ఉందంటే, ఏ ఎఫిషియన్సీకి ట్వైస్ ఉంది, ట్వైస్ ఎఫిషియన్సీ సి ఎఫిషియన్సీ. నెక్స్ట్ బి టేక్స్ థ్రైస్ యాజ్ మెనీ డేస్ యాజ్ సి, బి సి కంటే బి థ్రైస్ డేస్ తీసుకుంటాడు, థ్రైస్ డేస్. నెక్స్ట్ ఇఫ్ దే వర్క్ ఇన్ పేర్స్ ఏబిబిసిసిఏ, ఏబిబిసిసిఏ పేరుగా వర్క్ చేస్తారంట. స్టార్టింగ్ విత్ బి, ఏబితో స్టార్టింగ్ విత్ ఏబి అంటే ఫస్ట్ డే ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, సెకండ్ డే బీసీలు, థర్డ్ డే సిఏలు, ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తారు. ఆల్టర్నేట్స్ కాదు, అలా ఫస్ట్ డే ఏబి, సెకండ్ డే బీసీ, థర్డ్ డే సిఏ, మళ్ళీ ఫోర్త్ డే ఏబి, ఫిఫ్త్ డే బీసీ, సిక్స్త్ డే సిఏ, అలా వర్క్ చేస్తే ఈ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇది క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్, ఫస్ట్ డే ఏబీలు ఇద్దరు వెళ్తారు వర్క్ చేయడానికి, సెకండ్ డే బీసీలు ఇద్దరు వెళ్తారు, థర్డ్ డే వర్క్ చేయడానికి సిఏలు వెళ్తారు, మళ్ళీ ఫోర్త్ డే ఏబీలు వెళ్తారు, మళ్ళీ ఫిఫ్త్ డే బీసీలు వెళ్తారు ఇద్దరు వర్క్ చేయడానికి, మళ్ళీ సిక్స్త్ డే సిఏలు ఇద్దరు కలిసి వర్క్ చేయడానికి వెళ్తారు. ఇలా వర్క్ రిపీట్ అవుతుంది. ఇలా వర్క్ చేస్తేనక ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇది క్వశ్చన్. అయితే ఫస్ట్ సి ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ ఏ, ఫస్ట్ ఎఫిషియన్సీ ఇచ్చాడు, సి ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఏ ఎఫిషియన్సీ 1 అనుకుందాం, అప్పుడు సి ఎఫిషియన్సీ ట్వైస్ 2 అవుతుంది. ఇది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏ పర్ డేకు 1 లడ్డు వేస్తే సి పర్ డేకు 2 లడ్డు చేస్తాడని. ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి, ఎందుకంటే మోర్ ఎఫిషియన్సీ ఉన్న పర్సన్ లెస్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. లెస్ ఎఫిషియన్సీ ఉంది అనుకోండి, అతను వర్క్ చేయడానికి మోర్ డేస్ తీసుకుంటాడు. సో ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. కాబట్టి ఎఫిషియన్సీ రేషియోకు ఇన్వర్స్ రేషియో రాస్తే డేస్ రేషియో వస్తుంది. 2:1 ఇన్వర్స్ రేషియో 1:2. అంటే ఒక వర్క్ చేయడానికి ఏ 2 days తీసుకుంటే సి 1 day తీసుకుంటాడు, లేదా ఒక వర్క్ చేయడానికి ఏ 4 days తీసుకుంటే సి 2 days తీసుకుంటాడు. లేదా ఈ రేషియోని 5తో మల్టిప్లై చేసామనుకోండి, ఏ ఒక వర్క్ చేయడానికి 10 days తీసుకుంటే సి 5 days తీసుకుంటాడు. అలా ఎఫిషియన్సీ రేషియో, డేస్ రేషియో. నెక్స్ట్ బి టేక్స్ థ్రైస్ యాజ్ మెనీ డేస్ యాజ్ సి, బి వచ్చేసి సి డేస్ రేషియో ఇచ్చాడు. ఇక్కడ సి 1 dayలో వేస్తే అదే వర్క్ చేయడానికి సి థ్రైస్ డేస్ తీసుకుంటాడు, అంటే 3 days తీసుకుంటాడు. ఇది డేస్ రేషియో. ఈ రేషియోని 2తో మల్టిప్లై చేసామనుకోండి, సి 2 days తీసుకుంటే ఒక వర్క్ చేయడానికి బి 6 days తీసుకుంటాడు. నెక్స్ట్ ఏ అలోన్ ఆ వర్క్ని, ఏ టేక్స్ 12 days టు ఫినిష్ ద వర్క్ అలోన్. ఏ అలోన్ అయితే ఒక వర్క్ చేయడానికి 12 days తీసుకుంటాడు. ఇప్పుడు డేస్ చూద్దాం, ఎవరైనా డేస్ తీసుకుంటారు. ఏ ఒక వర్క్ చేయడానికి 12 days తీసుకుంటాడు. అయితే బి ఎన్ని డేస్ తీసుకుంటాడు? సేమ్ వర్క్ చేయడానికి సి ఎన్ని డేస్ తీసుకుంటాడు? ఒక వర్క్ ఉంది, ఈ వర్క్ చేయడానికి ఏ అలోన్ అయితే ఈ వర్క్ చేయడానికి 12 days తీసుకుంటాడు. ఇది ఒక వర్క్ అనుకుందాం, ఇక్కడ వర్క్ చేయాలి.
ఈ వర్క్ టోటల్ ఈ వర్క్ ఫినిష్ చేయాలి. ఈ వర్క్ చేయడానికి ఏ 12 డేస్ తీసుకుంటాడు. సేమ్ ఇదే వర్క్ చేయడానికి బి ఎన్ని డేస్ తీసుకుంటాడు. సేమ్ ఇదే వర్క్ చేయడానికి సి ఎన్ని డేస్ తీసుకుంటాడో చూద్దాం. ఇక్కడ ఏ 12 డేస్ ఏ 12 డేస్ తీసుకుంటే సి ఎన్ని డేస్ తీసుకుంటాడు. డేస్ రేషియో ఇక్కడ ఉంది. ఏ ఒక వర్క్ చేయడానికి 2 డేస్ తీసుకుంటే సి 1 డే తీసుకుంటాడు. ఇక్కడ ఏ 12 డేస్ తీసుకుంటే సి 6 డేస్ తీసుకుంటాడు. ఎందుకంటే రేషియో 1:2 ఉంది. సి 1 అయితే ఏ 2, 6 అయితే 12. ఇది 1:2 రేషియో. ఇక్కడ నుంచి రాశాం. నెక్స్ట్ బి ఎన్ని డేస్ తీసుకుంటాడు. బీసీ డేస్ రేషియో ఇక్కడ ఇచ్చాడు. సి 1 డేలో వేస్తే బి 3 డేస్లో వేస్తాడు. సి 6 డేస్లో వేస్తే బి 18 డేస్లో వేస్తాడు. ఇది ఒక వర్క్ ఇండివిజువల్గా ఒక వర్క్స్ చేసే డేస్ రేషియో. నెక్స్ట్ టోటల్ ఈ వర్క్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉందో చూద్దాం. దీంట్లో బిగ్గర్ 2 నెంబర్స్ 12, 18. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరు 6. 6 1 6 3. 12 × 3 36. అంటే టోటల్ వర్క్ 36 లడ్లు అనుకుందాం. టోటల్ 36 లడ్లు ఉన్నాయి. ఈ 36 లడ్లు తయారు చేయడానికి ఏ 12 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు వేస్తాడు. 3 లడ్లు వేస్తాడు. టోటల్ ఈ 36 లడ్లు తయారు చేయడానికి బి 18 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు వేస్తాడు. 2 లడ్లు చేస్తాడు. టోటల్ ఈ 36 లడ్లు తయారు చేయడానికి సి 6 డేస్ తీసుకుంటాడు. 1 డేకి 6 లడ్లు వేస్తారు. ఇది ఏబిసిల వర్క్ డన్ రేషియో. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఏబీలు ఇద్దరు వెళ్ళారు వర్క్ చేయడానికి. ఫస్ట్ డే రోజు ఏబీలు ఇద్దరు వెళ్తే కనుక 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తారంటే 1 డేకు ఏ 3 లడ్లు బి 2 లడ్లు. వాళ్ళిద్దరు కలిసి 1 డేకి 5 లడ్లు వేస్తారు. నెక్స్ట్ సెకండ్ డే బీసీలు వెళ్ళారు. బీసీలు వెళ్తే వాళ్ళిద్దరు కలిసి 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేసేస్తారంటే బీసీలు ఇద్దరు వెళ్తే 2 + 6 8 లడ్లు తయారు చేస్తారు. నెక్స్ట్ థర్డ్ డే సిఎల్ వెళ్ళారు. సిఎల్ వెళ్తే నెక్స్ట్ థర్డ్ డే వీళ్ళిద్దరు కలిసి 1 డేకి ఎన్ని లడ్లు వేస్తారు. సి 6 ఏ 3 9 లడ్లు వేస్తారు. అలా ఇంకా 3 డేస్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 3 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డే ఏబీలు వెళ్ళి 5 లడ్లు తయారు చేసేసారు. టోటల్ వర్క్ ఒక 36 లడ్లు తయారు చేయాలి. 36 లడ్లు తయారు చేయాలి. టోటల్ 36 లడ్లు తయారు చేయాలి. ఫస్ట్ డే ఏబీలు వెళ్ళి 5 లడ్లు తయారు చేసేసారు. సెకండ్ డే బీసీలు వెళ్ళి 8 లడ్లు తయారు చేసేసారు. థర్డ్ డే సిఎల్ వెళ్ళి 9 లడ్లు తయారు చేసేసారు. ఇంకా 3 డేస్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతుంటుంది. 3 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని లడ్లు తయారయ్యాయంటే కనుక 13 ఒక 9 22 లడ్లు తయారయ్యాయి 3 డేస్ తర్వాత. నెక్స్ట్ డే అంటే ఫోర్త్ డే ఎవరు వెళ్తారంటే ఏబీలు వెళ్తారు. ఏబీలు వెళ్తే 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తారంటే కనుక 5 లడ్లు వేస్తారు. ఇప్పుడు 27 అయ్యాయి. నెక్స్ట్ డే మళ్ళీ బీసీలు వెళ్తారు. బీసీలు వెళ్తే వాళ్ళు 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తారంటే కనుక బీసీలు 8 లడ్లు వేస్తారు. టోటల్ 35 అయ్యాయి. ఇంకా ఒక లడ్డు తయారు చేయాలి. టోటల్ 36 లడ్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఎవరు వెళ్తారంటే సిఎల్ వెళ్తారు. సిఎల్ వెళ్తే వాళ్ళు తయారు చేయడానికి 1 లడ్డే ఉండేది. టోటల్ 36 లడ్లే తయారు చేయాల్సింది. ఇప్పటికి ఎన్ని అయ్యాయంటే కనుక 36 అయ్యాయి. ఈ నెక్స్ట్ ఈ 1 లడ్డు తయారు చేయడానికి సిఎల్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్ తీసుకుంటారు. 9 లడ్డూస్ తయారు చేయడానికి 1 డే అయితే 1 లడ్డు తయారు చేయడానికి 1/9th డే తీసుకుంటారు. అంటే టోటల్ 36 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టిందంటే 3 4 5 1/9 5 1/9 డేస్ పడుతుంది. టోటల్ 36 లడ్లు తయారు చేయడానికి 5 1/9 డేస్ పడుతుంది. ఆన్సర్ 5 1/9 డేస్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A, B and C can finish a piece of work in 10, 12 and 15 days respectively. A and B started working together. After working for 1 day, A left the work.
while C joins. After starting of the 2 days, B left the work while A joins. There is a holiday on 4th day, and then process is repeated till the work is finished. In how many days the work would be finished? క్వశ్చన్ ఏంటంటే ఏబీసీలు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఒక వర్క్ను వచ్చేసి 10, 12, 15 డేస్లలో ఫినిష్ చేస్తారు. ఏ, బి, సి. ఏనేమో ఒక వర్క్ను 10 డేస్లో ఫినిష్ చేస్తాడు, బి అయితే సేమ్ వర్క్ను 12 డేస్లో ఫినిష్ చేస్తాడు, సి అలోన్ అయితే సేమ్ వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తారు. అయితే ఫస్ట్ ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసిన ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 1 డే. వర్క్ స్టార్ట్ చేసిన 1 డే తర్వాత అంటే సెకండ్ డే ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేసినారు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ డే ఏమైందంటే ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 1 డే ఏ లెఫ్ట్ ద వర్క్ వైల్ సి జాయిన్. సెకండ్ డే ఏ వెళ్ళిపోయాడు, సి జాయిన్ అయినాడు. నెక్స్ట్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ ది 2 డేస్, వర్క్ స్టార్ట్ చేసిన 2 డేస్ తర్వాత అంటే థర్డ్ డే ఏం జరిగిందంటే థర్డ్ డే బి లెఫ్ట్ ద వర్క్ వైల్ ఏ జాయిన్స్. థర్డ్ డే బి నుంచి వెళ్ళిపోయాడు, తర్వాత ఏ జాయిన్ అయినాడు, ఏ వర్క్లోకి జాయిన్ అయినాడు. ఇలా దేర్ ఈజ్ ఏ హాలిడే అండ్ 4th డే. ఇంకా 4th డే వచ్చేసి హాలిడే. 4th డే రోజు వర్క్ జరగదు. ఇలా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఆ వర్క్ జరగడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇది క్వశ్చను. ఇంకోసారి క్వశ్చను. ఒక వర్క్ ఉంది, ఈ వర్క్ చేయడానికి ఏ అలోన్ అయితే ఒక 10 డేస్ టైం తీసుకుంటాడు. సేమ్ వర్క్ను బి ఫినిష్ చేయడానికి 12 డేస్ తీసుకుంటాడు. సేమ్ వర్క్ను సి ఫినిష్ చేయడానికి 15 డేస్ తీసుకుంటాడు. అయితే ఏ ఒక్కడే వర్క్ చేసి వర్క్ను ఫినిష్ చేయలేదు, బి ఒక్కడే వర్క్ చేసి వర్క్ ఫినిష్ చేయలేదు, సి ఒక్కడే వర్క్ చేసి వర్క్ను 15 డేస్కి ఫినిష్ చేయలేదు. ఈ వర్క్ను ఎలా చేశారంటే ఫస్ట్ డే రోజు ఫస్ట్ ఏబీలు ఇద్దరు వచ్చారు, ముగ్గురు రాలేదు. వర్క్ చేయడానికి ఏబీలు ఇద్దరు వచ్చారు, కొంత వర్క్ చేశారు. ఫస్ట్ రోజు ఏబీలు ఇద్దరు వచ్చి కొంత వర్క్ చేశారు ఈ వర్క్లో. సెకండ్ డే ఏమైందంటే ఏ రాలేదు కానీ సి వచ్చి జాయిన్ అయినాడు కొత్తగా. అంటే సెకండ్ డే రోజు బీసీలు ఇద్దరు వర్క్ చేశారు. సెకండ్ డే రోజు బీసీలు ఇద్దరు కలిసి వర్క్ చేశారు, కొంత వర్క్ చేస్తారు. థర్డ్ డే రోజు మళ్ళీ ఏమైందంటే బి రాలేదు, ఆల్రెడీ సి ఉన్నాడు, బి రాలేదు, మళ్ళీ ఏ వచ్చి జాయిన్ అయినాడు. అంటే థర్డ్ డే రోజు సిఏలు ఇద్దరు వచ్చి వర్క్ చేసినారు థర్డ్ డే రోజు. నెక్స్ట్ 4th డే రోజు హాలిడే. ఈరోజు వర్క్ జరగదు. ఈరోజు 4th డే రోజు హాలిడే. నెక్స్ట్ 5th డే మళ్ళీ ఎవరు వస్తారంటే ఏబీలు వస్తారు. నెక్స్ట్ 6th డే బీసీలు వస్తారు. నెక్స్ట్ 7th డే సిఏలు వస్తారు. మళ్ళీ 8th డే హాలిడే, 4th డే హాలిడే. ఇలా వర్క్ చేసుకుంటూ వెళ్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్కి ఫినిష్ అవుతుంది? ఇది క్వశ్చన్. ఏ అలోన్ ఒక వర్క్ని 10 డేస్లో వేస్తాడు, ఏ 10 డేస్లో వేస్తాడు, బి 12 డేస్లో వేస్తాడు, సి అలోన్ అయితే సేమ్ వర్క్ను 15 డేస్లో వేస్తాడు. ఎల్సిఎం తీసుకుందాము. దీంట్లో బిగ్గా 2 నెంబర్స్ 12, 15. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3. 3తో డివైడ్ చేస్తే 3 1 3 4, 4 × 15 60. 60 అనేది 10th కూడా కట్ అవ్వాలి. కట్ అవ్వకపోతే 60 డబల్ చేస్తాం, ఇంకా కట్ అవ్వకపోతే ట్రిపుల్ చేస్తాం. సో అలా ఎల్సిఎం కనుక్కుంటాం. ఎల్సిఎం 60 అంటే టోటల్ వరకు 60 లడ్లు తయారు చేయాలి. 60 లడ్లు తయారు చేయడానికి ఏ 10 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తా అంటే 6 లడ్లు తయారు చేస్తారు. 10th డివైడ్ చేస్తే 6 వస్తుంది, 12th డివైడ్ చేస్తే 5 వస్తుంది, 15th డివైడ్ చేస్తే 4 వస్తుంది. అంటే ఏ పర్ డేకు 6 లడ్లు తయారు చేస్తాడు, బి పర్ డేకు 5 లడ్లు తయారు చేస్తాడు, సి పర్ డేకు 4 లడ్లు తయారు చేస్తాడు. సి పర్ డేకు 4 లడ్లు తయారు చేస్తే 15 డేస్కి 60 లడ్లు తయారు చేస్తారు. ఇది వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ. ఇలా డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ను ఫినిష్ చేయాలనుకున్నారు. ఆ వర్క్ ఎలా చేశారంటే ఫస్ట్ డే రోజు ఏబీలు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి 1 డే వర్క్ చేశారు. ఏబీ ఇద్దరు కలిసి 1 డేకి ఎన్ని లడ్లు తయారు చేస్తారంటే
11 లడ్డు తయారు చేస్తారు. నెక్స్ట్ సెకండ్ డే బీసీలు వెళ్ళారు. సెకండ్ డే బీసీలు వెళ్ళి వీళ్ళు 1 డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తారంటే 5 + 4 9 లడ్డు తయారు చేస్తారు. నెక్స్ట్ థర్డ్ డేలు సీఏలు వెళ్ళారు. సీఏలు వెళ్తే వీళ్ళు 1 డేకు వాళ్ళు వెళ్ళిన రోజు ఆ 1 డేకి ఎన్ని లడ్డు తయారు చేస్తారంటే సీఏ 10 లడ్డు తయారు చేస్తారు. ఇంకా ఫోర్త్ డే హాలిడే. నెక్స్ట్ ఫోర్త్ డే హాలిడే. ఆ రోజు ఏం వర్క్ చేయరు, ఆ రోజు 0 వర్క్, లడ్లు ఏం తయారు చేయరు. ఇలా 4 డేస్కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతుంది. 4 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని లడ్లు తయారయ్యాయంటే కనుక ఒక 30 లడ్లు తయారయ్యాయి. 4 డేస్కు 30 లడ్డు తయారయ్యాయి. టోటల్ చేయాల్సిన లడ్లు ఏంటంటే 60. టోటల్ 60 లడ్లు తయారు చేయాలి. టోటల్ 60 లడ్లు. 4 డేస్కి 30 లడ్లు తయారయ్యాయి. ఇంకా 30 లడ్లు తయారు చేయాలి. ఇంకా రిమైనింగ్ 30 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 4 డేస్ కాదు, 3 డేసే పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా 4 డే హాలిడే, ఇంకా తర్వాత అన్ని హాలిడేసే, ఇంకా అది కౌంట్లోకి రాదు. కాబట్టి టోటల్ 60 లడ్లు తయారు చేయడానికి 7 డేస్ పడుతుంది. ఆన్సర్ 7 డేస్. ఆన్సర్ 7 డేస్. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సార్ చూడండి.